నువ్వు పనిలో ఎంత బిజీ ఉన్నా మేమెంతగా విసిగించినా ఓర్పుతో మమ్మల్ని ఆనందపరచాలి తప్ప మాపై ఎప్పుడు చిరాకు పడలేదు నాన్న. మేము ఓడిపోతే వెన్ను తట్టారు, గెలిస్తే చప్పట్లు కొట్టారు. మా ఆనందంలో మీ సంతోషాన్ని వెతుక్కున్నారు నాన్న. జీవితాంతం మీరు కష్టపడి మాకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచారు నాన్న. ఈరోజు మాకు చదువులు, జాబులు, ఉండడానికి ఇల్లు, సమాజంలో గౌరవం మీరిచ్చిందే నాన్న. ఇంతవరకు మా ముగ్గురిని నీ ఆస్తిలా భావించు. ఇప్పుడు మా ముగ్గురి ఆస్తి మీరే నాన్న. రానన్న మన ఇంటికి వెళ్దాం. సరేరా, వస్తా, దగ్గరలో ఉన్నాం. అది ఏంటండి రామకృష్ణ గారు ముగ్గురు కొడుకులతో ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? వాకింగ్ వచ్చామండి. సరే అండి, వెళ్ళొస్తాం. అది